నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటు అనేటువంటి అంశం మరొకసారి తెర మీదకు వచ్చింది. అందుకు ప్రధాన కారణము నిన్న ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణంరాజు గారు ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరము మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయని చెప్పి ఆయన అయితే కనుక స్పష్టం చేయడం జరిగింది. సో ఎవరైతే 60 రోజులు వరుసగా సభకు హాజరు కాకుండా డుమ్మా కొడతారో వాళ్ళ మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే చెప్పడం జరిగింది. సో ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మేము అసెంబ్లీకి రామని చెబితే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దొంగతనంగా వెళ్ళి సో ఎవరు చూడకుండా వెళ్ళి సంతకాలు పెట్టి అటెండెన్స్ వేసి శాలరీ కూడా తీసుకుంటున్నారు. సో వాళ్లకు సంబంధించినటువంటి ఎవరెవరైతే సంతకాలు పెట్టి సభకు డుమ్మా కొట్టారో వాళ్ళ మీద క్రమశిక్షణ సంఘం అయితే చర్యలు తీసుకోబోతుందనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో వాళ్ళు విచారణ కూడా చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అయితే కనుక 60 రోజులు అంటే మొన్న కేసీఆర్ గారిని చూసాం, ఎక్కడ అనర్హత వేటు వేస్తారో అని చెప్పి ఆయన ఏందో కేసీఆర్ గారు వచ్చేస్తున్నారు, సభకు రాబోతున్నారు, నదీ జలాల గురించి మాట్లాడబోతున్నారు, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడబోతున్నారు, రేవంత్ రెడ్డిని కడిగి పారేయబోతున్నారు. సో ఇక భూమి గుండ్రంగా కాకుండా రివర్స్లో తిరగబోతుంది, ఇక రాజకీయాలంతా మారిపోయింది, తల కిందులైపోయిందని చెప్పి చెబితే ఆయన నేరుగా వచ్చాడు, సంతకం పెట్టాడు, రేవంత్ రెడ్డి గారితో షేక్ హ్యాండ్ ఇచ్చిందనే తుర్రుమన్నాడు. సో ఆయన అసెంబ్లీకి హాజరు కావడానికి ప్రధాన కారణం కూడా 60 రోజులు కనుక ఎవరైనా కనుక అసెంబ్లీకి హాజరు కాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేసేటువంటి అధికారం సభాపతికి ఉంది అని చెప్పి రాజ్యాంగం చెబుతుందని తెలుసుకున్నటువంటి కేసీఆర్ గారు సో అటెండెన్స్ కోసం వచ్చాడని చెప్పి కూడా అప్పట్లో మనము వార్తలు అయితే చూసాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక అసెంబ్లీకి కనీసం అటెండెన్స్ కూడా రావడం లేదు. మొండి పట్టుగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తానని చెప్పి, చిన్న పిల్లవాడు నేను చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తానని చెప్పి ఏ విధంగా అయితే మారాం చేస్తాడో ఆ విధంగా మారాం చేసుకుంటూ కూర్చున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఫిబ్రవరిలో కనుక 10 రోజుల్లో 12 రోజులు కనుక ఈ సభా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ 10-12 రోజులు కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక గైహాజరైతే జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయొచ్చును అని చెప్పి సో రాజ్యాంగం చెబుతా ఉందని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు పదే చెబుతూనే వస్తున్నారు. సో డిస్క్వాలిఫై అయితే పులివెందుల్లో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అప్పట్లో జోరుగా చర్చ కూడా జరిగింది. సో పులివెందుల్లో కనుక ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి అని కనుక మనం ఒకసారి చూస్తే, సో మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత మండలంలో జరిగినటువంటి సిట్టింగ్ స్థానానికి జరిగినటువంటి అంటే ఆ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ స్థానానికి జరిగినటువంటి ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోవడం జరిగింది. సో తెలుగుదేశం శ్రేణులు అయితే అదే రిపీట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేసి పులివెందుల్లో కనుక మళ్ళీ ఉప ఎన్నికలు కనుక జరిగితే ఖచ్చితంగా ఈసారి కూటమి పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేయబోతుంది. సో తెలుగుదేశం పార్టీనే విజయం సాధిస్తుందని కూడా వాళ్ళైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి, ఈసారి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, 60 రోజులు కనుక ఎవరైతే ఆబ్సెంట్ ఉంటారో వాళ్ళ మీద చర్యలు తప్పవు అని చెప్పి ఆయన ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వడం జరిగింది. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్తో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరు కావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కోరారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి రండి, వచ్చి మీరు ఏదైతే ఆ సాక్షి మీడియా ముందు మాట్లాడతారో ప్రెస్ మీట్ అని చెప్తారు, కానీ సాక్షి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలకు మాత్రము ఇన్విటేషన్ ఇచ్చి పిలిపించుకొని గంటలుగా ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే బదులు చట్టబద్ధత ఉంటుంది, చట్ట సభలకు రండి, వచ్చి మాట్లాడండి అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో విశాఖలో ఎన్టీఆర్ హరివంశరాయ్ బచ్చన్ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని ఆయన కోరారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వారి అంశం ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తుందని అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా మిగిలిన 10 మంది అందులో కొంతమంది తెలియకుండా వెళ్ళి దొంగ సంతకాలు పెట్టేసి మేము హాజరైనామని చెప్పి జీతాలు కూడా తీసుకుంటున్నారు. సో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
అసలు ఒక ఎమ్మెల్యేకి ఎందుకు జీతం ఇస్తారు, ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఎదురవుతున్నటువంటి సమస్యలను అతను శాసనసభలోనో లేకపోతే మండలిలోనో ప్రస్తావించి దానికి ఆ పరిష్కారాన్ని తీసుకొస్తాడు, ఆ సమస్యకు పరిష్కారాన్ని తీసుకుని వస్తాడని చెప్పి ఆయనకి జీతాలు ఇస్తే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి వీళ్ళు అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఒకరు కూడా అటెండ్ కాకుండా కానీ శాలరీ ఎక్కడ ఆపేస్తారు అని చెప్పి దొంగతనంగా వెళ్ళి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీస్తున్నారు. 11 మంది పట్టుమని, ఒక డజన్ కూడా లేరు, పట్టుమని 11 మంది ఎమ్మెల్యేలను కూడా గ్రిప్పులో పెట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి గారంట 2029లో అధికారంలోకి వస్తారంట, రప్పా నరుకుతారంట అని చెప్పి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కూడా చేస్తా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, అసెంబ్లీ మండలిలో వేర్వేరు పరిస్థితులు ఉండవన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందుకు పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను స్వీయ నియంత్రణ పాటిస్తున్నానని, అందువల్లే టీడీపీ సమావేశాలకు హాజరు కావడం లేదని రఘురామకృష్ణరాజు గారు వెల్లడించారు. సో అంటే ఈయన మీద ఏదో బ్యాంకుకు సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు స్పందించడం లేదు. వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి ఈయన టీడీపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా చర్చకు తెరదేశారు. సో దానికి సమాధానంగా నేను గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నాను కాబట్టి పార్టీలకు అతీతంగా ఉండాలి కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాలకు తాను హాజరు కావడం లేదని స్వీయ నియంత్రణ పాటిస్తా ఉన్నానని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి రఘురామకృష్ణంరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయని, మీరు కనుక 60 రోజులు రాకపోతే అంటే ఇప్పటి వరకు ఎన్ని రోజులు అయిందో చూసుకొని, సో ఫిబ్రవరిలో ఎన్ని రోజులు జరిగిపోతుందో 2 యాడ్ చేస్తే 60 రోజులు కనుక అయితే 60 రోజులు మీరు అసెంబ్లీకి అంటే అకారణంగా అంటే ఏ కారణం లేకుండా పర్మిషన్ తీసుకోకుండా కనుక డుమ్మా కొడితే మీ ఎమ్మెల్యే పోస్ట్ ఏదైతే ఉందో అది పోతుంది, మళ్ళా ఉప ఎన్నికలు వస్తుంది పులివెందుల్లో అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం, ఈ వార్తని చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాం, ఇంకా 60 రోజులు కాలేదనుకుంటా. 60 రోజులు అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు 60 రోజులు అకారణంగానే సభకు ఎగ్గొట్టితే సో నిజంగానే డిస్క్వాలిఫై అవుతాడా, పులివెందులకు నిజంగానే ఉప ఎన్నికలు వస్తాయా, ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలు తెలియాలంటే కొంచెం వేచి చూడాల్సిందే. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.